అందరికి నమస్తే. మార్వాడీస్ వెళ్ళిపోండి. అసలు మనం మాట్లాడేదానికి కూడా కొద్దిగా అర్థం ఉండాలి. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు ఉద్యోగరీత్యా అయితేంది, వ్యాపార రీత్యా అయితేంది చాలా ముందులో ఉన్నారు. అక్కడ వెళ్ళి నివసించి వాళ్ళ ప్రణాళికలు సిద్ధం చేసుకొని చాలా పగడ్బందీగా ఆర్థికంగా ఎదిగున్నారు. వాళ్ళను వాళ్ళ దేశస్తులు ఒక్క మాట అన్నందుకే మనం వేరే దేశాల వాళ్ళు ఇలా మనల్ని అవమానపరుస్తున్నారు, మనకు హక్కు లేదా అని మాట్లాడే మనం మన దేశీయుడైన మన దేశంలో ఉంటూ మన దేశంలో బతుకుతున్న వాళ్ళను వెళ్ళండి మీ రాష్ట్రానికి అని మాట్లాడడం ఎంతవరకు సబబు? ఈ కమ్యూనిస్టు భావజాలం ఉన్నట్టు నటిస్తూ వీళ్ళు చేసే దమనకాండ మామూలుగా ఉండదు. అనాదిగా వీళ్ళు ఏ కంపెనీలో అయితే యూనియన్ పెడతారో ఆ కంపెనీ లాకౌట్. మీరు చూసుకోండి, ఇప్పటివరకు జరిగిన పరిణామాలన్నీ చూసుకోండి. వీళ్ళు విప్లవం అంటే మార్పు పేరుతోటి ప్రజలను సోమరిపోతులను చేస్తారు. హక్కుల కోసం పోరాడడం అంటే ఉన్న 8 గంటలు కూడా సరిగ్గా పనిచేయక తమ ఇష్టానుసారంగా చేసి కంపెనీ మూతపడేదాకా వీళ్ళు వదలరు. వీళ్ళకు ఒక్కరికి అన్యాయం జరిగిందని ప్రపంచంలో రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ మార్వడీస్ గో బ్యాక్. వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టట్లేదు. నీ దగ్గర సత్తా ఉంటే, నీ దగ్గర దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే నువ్వు వ్యాపారం చేయి. వాళ్ళకంటే ₹1 తక్కువకి, వాళ్ళకంటే మెరుగైనటువంటి వస్తువులు అమ్ము, వాళ్ళకంటే ప్రతి దాంట్లో నువ్వు నీదొక బ్రాండ్ ఇమేజ్ని ఏర్పరచుకో. అలా చేయకుండా బతికేవాని బతకనివ్వకుండా నీకు నోటికొచ్చింది అలా మాట్లాడి ఈ కమ్యూనిస్టు భావజాలం ఉన్నట్టు నటిస్తూ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుడే లేరంటారు. ఎప్పటిదాకా వాళ్ళ అవసరం వచ్చేదాకా, తర్వాత దేవుని గుడి ముందుకు పోయి పొర్లు దండాలు పెడుతూ చివరి దశకంలో భగవన్నామస్మరణ చేస్తూ చివరి దాకా బతుకుతారు. వీళ్ళని చూస్తున్నప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, ఏ దేశీయుడైనా ఏ పౌరుడైనా అక్రమంగా ఉంటే తప్పు, కానీ మన దేశంలో మన పౌరుడు మన సోదరుడు అయినటువంటి మార్వాడిని మనం అంత కించపరిచి ఇష్టం వచ్చిన పదజాలాలతో వాడి వెళ్ళండి అనవలసిన అవసరం లేదు. వాళ్ళు అంతకుముందు కిరాయికి ఉండి వ్యాపారాలు చేసేవాళ్ళు, ఇప్పుడు సొంత ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ళు దినదిన అభివృద్ధి చెందిరు, ప్రతి దాంట్లో వాళ్ళే పని చేసుకుంటారు. మన వాళ్ళ మీద వాళ్ళు భరోసా కూడా ఎందుకు పెట్టట్లేదంటే ఇట్లనే కొన్ని చీడ పురుగులు తయారయ్యి భారతదేశంలో ఉన్నటువంటి మనకి అంతర్గతంగా విభేదాలు సృష్టించి వీళ్ళు ఒక మామూలుగా చేయట్లేదు. దీన్ని మీరేమంటారు? ఒకసారి మాట్లాడండి ప్లీజ్.